శివంపేట మండల కేంద్రంలో నిర్మించిన బగాలముఖి శక్తిపీఠం 2వ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు మాన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట మండల కేంద్రం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ బగడాముఖి అమ్మవారి క్షేత్రము 2 సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంగా అవతరించి ఇక్కడ దర్శనమిచ్చింది. అందువల్ల 2 ఏళ్ల క్రితం ఇక్కడ అమ్మవారి దేవాలయ నిర్మాణం చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నాం. ఈరోజు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాలు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం గణపతి పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, 108 కలశాల్లో పుణ్యతీర్థాలు నింపి వాటిని మంత్రములతో అభినందించి ఆ మంత్రజలాన్ని ఆ మూల విరాట్కి అభిషేకం చేయడం జరిగింది. నిజంగా బగడాముఖి అమ్మవారు ఈరోజు సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చి మనందరినీ అనుగ్రహించింది. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంలో పూర్ణాహుతి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా హరిద్రాక్షర కార్యక్రమం జరిగింది. మంగళహారతి, నీరా తీర్థప్రసాద వినియోగం కూడా జరిగింది. ఈ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంతో దిగ్విజయంగా జరిగాయి. అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవం కన్నుల పండుగగా అద్భుతంగా జరిగింది. సాయంత్రం కూడా ఈరోజు మళ్ళీ అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. అందరికీ పొంగు బంగారమైన ఈ జగన్మాత శ్రీ బగడాముఖి అమ్మ మనందరికీ ఎప్పుడు తన యొక్క అపారమైన కరుణా కటాక్షము ప్రసరింపజేయాలని చెప్పి కోరుతున్నాను.